వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. 32 ఏళ్ల సాగు భూమిపై అటవీ శాఖ కన్ను, గ్రామస్తులకు అండగా సిపిఐ నేతలు. టీడీపీ కార్యాలయానికి స్థల కేటాయింపుపై ఎస్డిపిఐ ఆగ్రహం. ప్రతి గ్రామానికి ఆరోగ్య సేవలు, మంత్రి సత్యకుమార్ వెల్లడి. తిరుపతి జిల్లా గూడూరు తూపిలిపాలెం బీచ్ వద్ద సముద్రంలో దర్శనమిచ్చిన శివలింగం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాత్రి కురిసిన అకాల వర్షం తడిసిన వరి ధాన్యం. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ను కలిసిన టీవీకే అధినేత విజయ్. నర్సీపట్నంలో కొనసాగుతున్న వైసీపీ నేతల అరెస్టుల పర్వం. ధర్మవరంలో తెల్లవారుజామున దొంగల హల్చల్, ఏటీఎం ఎత్తుకెళ్లిన ముఠా. ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్. పాత్రికేయులకు అండగా గొల్ల రాజే చైతన్య జ్యోతి పథకం. పుట్టుపల్లి గ్రామానికి చెందిన 32 దళిత కుటుంబాలు సాగు చేస్తున్న 87 ఎకరాల భూములపై అటవీశాఖ వేధింపులు ఆపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు డిమాండ్ చేశారు. జిల్లా అధికారికి బాధితులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములకు వెంటనే సర్వే నిర్వహించి శాశ్వత పట్టాలు మంజూరు చేయాలని కోరారు. అప్పుడైతే మీకేమంటే రెవెన్యూ వాళ్ళు 6 వీళ్ళందరూ కూడా ఎకరా 32 కుటుంబాలు. ఇది కృష్ణా సార్, ఇక్కడ రైతు వారి పటా పొలాలు, ఇది కృష్ణా నది ఈ మధ్యలో ఉన్నామన్నమాట. ఇటుపక్క మధ్యలో ఉన్నాం సార్. మీకు ఒకవేళ ఉంటే ఆ పక్కన ఉండాలి, ఫారెస్ట్ కార్పొరేషన్ ఉండాలి. మధ్యలో మా దేవన్మణి గారు ఉండగా ఫారెస్ట్ గవర్నమెంట్ గారు మధ్యలో ఉన్నాం. మా దానికి ఇట్లా వస్తారని చెప్పి వీళ్ళందరూ మీ దగ్గరికి వచ్చినారు. ఈరోజు మహానంది మండలం బుక్కాపురం మజారా గ్రామం అనేటువంటి రెవెన్యూ విలేజ్లో పుట్టుపల్లి గ్రామ దళితులు జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే గత 40 నుంచి 50-60 ఏళ్ళ నుంచి వీళ్ళ పూర్వీకుల నుంచి సాగులో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి దళితులు 32 కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు ఎకరా, అర్ధ ఎకరా, 70 సెంట్లు, ఎకరా 20 సెంట్లు అట్లా సాగు చేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఉన్నట్టుండి ఫారెస్ట్ అధికారులు అక్కడే బోర్లు వేసుకున్నారు, అరటి తోటలు చేసుకున్నారు, వ్యవసాయం చేసుకుని దాని మీదనే జీవించేటువంటి కుటుంబాలు వీళ్ళు. అయితే వీళ్ళకి ఉన్నట్టుండి ఫారెస్ట్ వాళ్ళు అటుపక్క దేవస్థానం భూమి, ఇటుపక్క రైతు వారి పట్ట పాస్బుక్, మధ్యలో ఇది మాది అని చెప్పేసి దౌర్జన్యంగా పెయింట్ వేయాలని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు రావడం జరిగింది. దీన్ని వెంటనే మానుకోవాలని చెప్పేసి మేము సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నంద్యాల నూనెపల్లె మార్కెట్ యార్డుకు చెందిన 2 ఎకరాల స్థలాన్ని తక్కువ ధరకు టీడీపీ కార్యాలయానికి కేటాయించడాన్ని ఎస్డిపిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. రైతుల అవసరాల కోసం ఉన్న స్థలాన్ని మార్కెట్ యార్డుకే లీజుకు ఇవ్వాలని, లేకపోతే ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని ఆరోపించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి కేటాయింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నంద్యాల డిఆర్ఓ రాము నాయక్ వినతి పత్రం అందజేశారు. ఈరోజు నంద్యాల మార్కెట్ యార్డులో టీడీపీ కార్యాలయానికి రైతుల భూమి అయిన మార్కెట్ యార్డు భూమి 2 ఎకరాలను కేవలం 1000-2000 రూపాయలకు లీజుకి ఇవ్వడము మనకు తెలిసిన విషయమే. ఈరోజు అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా జరిగింది ఆఫీస్ నిర్మాణం కోసము. దీన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున మేము ఖండిస్తున్నాము. ఇది రైతుల కడుపు కొట్టడమే. మీరు చూసుకుంటే నూన్పల్లిలోని సెంటర్లో కోట్ల విలువైన భూమిని కేవలం 1000-2000 రూపాయలకు 33 సంవత్సరాలకు మీరు లీజుకి ఇచ్చారు. ఈ ప్రభుత్వము, ఈ ఉన్నతాధికారులు లీజుకి ఇచ్చి టీడీపీ ఈరోజు అధికారంలో ఉందని, టీడీపీ పార్టీ ఈరోజు అధికారంలో ఉందని వారికి మీరు గులామగిరి చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం?
ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ ఉన్నతాధికారులు కానీ ఈ నాయకులకు మీకు కొంచెమన్నా నీతి నిజాయితీ ఏమన్నా ఉందా? అదే మీ సొంత భూమి ఉంటే మీ సొంత భూమిని కూడా ఈ విధంగా 1000-2000 రూపాయలకు దారాదత్తం చేస్తారా మీరు? లాస్ట్ టైం ఇక్కడికి మార్కెట్ యార్డ్లో జేడీ వచ్చి ఏమంటున్నా అంటే ఈ భూమి వచ్చేసి రైతులకు ఎటువంటి ఉపయోగంలో లేదు కాబట్టి మేము టీడీపీ ఆఫీస్కి ఇస్తామంటున్నారు. ఒక విషయం మీకు ప్రశ్నిస్తున్నాము, మీకు ఆ భూమి ఉపయోగంలో లేకుంటే ఎస్పీ ఆఫీసు నంద్యాలలో లేదు, పాతది డిఎస్పీ టైంలో ఉన్న ఆఫీసు చాలా చిన్నది, ఎస్పీ ఆఫీస్కి ఇవ్వండి ఎక్కడ, లేకుంటే కలెక్టర్ ఆఫీస్ కూడా సరిగా లేదు, కలెక్టర్ ఆఫీస్ పెద్ద ఆఫీస్ అక్కడ కట్టేయండి. ఆ 2000 రూపాయలు సంవత్సరానికి వస్తే ఆ 2000 రూపాయలతో మీరు రైతులకు ఏం అభివృద్ధి చేస్తారని మీరు ఇస్తున్నారు. ఇదే మీ సొంత ఆస్తి ఉంటే మీకు పక్కన పడిపోయిన ఆస్తి ఏం పనికిరావడం లేదని వేరే వాళ్ళకి ఇస్తారు. ఈ విధంగా మీరు లీజుకు తక్కువ రేటుకి, ఇది కేవలము అధికార దుర్వినియోగం మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆరోగ్య సేవలను గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. మానిటరింగ్ కమిటీ అని చెప్పేసి ఆ రోజున ఏర్పాటు చేశారు. ప్రతి కార్యకర్త మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను చెప్పినట్టుగా పాపులేషన్ మేనేజ్మెంట్ కానీ మహిళలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలని తీసుకురావడం జరుగుతూ ఉంది. దీంట్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలని చూస్తే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి. 2 సంవత్సరాలు వచ్చిన మార్పులు అయితే మీరు చూడాల్సింది. ఒకవైపు ఏ హబ్ గా విశాఖపట్నం ప్రాంతాన్ని చేస్తుంటే, ఫార్మా హబ్ గా విశాఖపట్నం ప్రాంతాన్ని చేస్తుంటే, మళ్ళీ ఒక ఈ ఎకనామిక్ సిటీ ఎకనామిక్ రీజన్ గా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటే, మళ్ళీ రైల్వే జోన్ ని ప్రత్యేకంగా తీసుకొస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటే, అదేవిధంగా అమరావతి ప్రాంతాన్ని కూడా ప్రతిష్టాత్మకమైన అనేక సంస్థలు కానీ విద్యా సంస్థలు కానీ తీసుకొచ్చి అక్కడ ఆర్థిక అభివృద్ధి కోసం ఊతమిచ్చేలాగా కార్యక్రమాలు తీసుకొస్తూ మా 3 సంవత్సరాల కాలంలో బాలల హక్కులు పరిరక్షించడానికి ఒక కమిషన్ ఉంది ఈ రాష్ట్రంలో. ఆ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే మమ్మల్ని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే మంత్రులు డబ్బులు ఉంటేనే వాళ్ళు ఇవ్వగలుగుతారు. తిరుపతి జిల్లా గూడూరు తులిపిపాలెం బీచ్ వద్ద సముద్రంలో శివలింగం దర్శనమిచ్చింది. బీచ్ లో స్నానాలు చేస్తున్న యాత్రికులు దాన్ని గుర్తించి ఎంతో కష్టపడి ఒడ్డుకు చేర్చారు. ఈ అరుదైన దృశ్యాలను సెల్ ఫోన్లలో బంధించిన భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. అలైందా వచ్చిందా అలైందా ಬಂದಿಲ್ಲ ಎಂತ ಇದು ಹಿಡ್ಕೋದನಾ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాత్రి కురిసిన అకాల వర్షంతో ఐకేపీ కేంద్రాలలో నిల్వ ఉంచిన వరి ధాన్యం తడిసిపోయింది. భారీ నష్టంతో ఆందోళన చెందుతున్న రైతులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. नहीं देता है।
ముందు పోతాను నీళ్ళు నేను ఇక కచ్చిగా బండి ఆపిడు లైట్ కూడా చూసారు. టీవీకి అధినేత విజయ్ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ను లోక్ భవన్ లో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. నర్సీపట్నంలో సృష్టి క్షేత్రం కేసులో వైసీపీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. పట్టణ వైసీపీ అధ్యక్షుడు ఏకశివ సూలనాయన్ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ అతని పిఐ బాబు కోసం గాలింపు చేపట్టారు. అయితే వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో దొంగలు రెచ్చిపోయారు. పార్థసారథి నగర్లోని ఐడిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంను బొలోరో వాహనంలో ఎత్తుకెళ్లారు. మాస్కులు ధరించిన ముగ్గురు వ్యక్తులు రాడ్లతో ఏటీఎంను పగలగొట్టేందుకు ప్రయత్నించి అనంతరం తాళ్లు కట్టి వాహనంతో లాగి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పదిహేడవ ఎస్ఐబిపి సమావేశంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులకు ఆమోదం లభించింది. విశాఖలో 1,00,000 కోట్లతో రిలయన్స్ డేటా కేంద్రం ఏర్పాటు కానుండగా సత్యసాయి జిల్లాలో 51,000 కోట్లతో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతి లభించింది.
తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. మొత్తం 2 లక్షల కోట్ల పెట్టుబడులతో 39,000 మందికి ఉద్యోగ అవకాశాలు కనుగొనున్నాయి. చైతన్య జ్యోతి పథకం 2వ విడతలో గొల్ల రాజేష్ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా మిత్రులకు 1.84 లక్షల ఆర్థిక సహాయం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ పాత్రికేయుడు నూర్ బాసా అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఏపీ యూడబ్ల్యూజే నాయకులు పాల్గొని గొల్ల రాజేష్ సేవలను అభినందించారు. పాత్రికేయులను ఆర్థికంగా ఆదుకోవడం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. फोन किसल राखो किसल भरत పఠాన్ ఇమ్రాన్ షేక్ మహమ్మద్ రఫీ టోబిల్ తీయండి. ఎం రాజే రామచంద్రయ్య సురవర రామసుబ్బయ్య పవన్ నీలం పవన్ అన్న మొన్న నేను చేసే కార్యక్రమాలు దండి ఉన్నాయి. అవి చేసుకుంటూ పేపర్ కట్టింగ్ లో కొన్ని క్లిప్పులు వీడియో క్లిప్పులు పంపిస్తా ఉన్నప్పుడు అన్న నాకు ఒక ప్రశ్న అడిగినాడు. అన్న మనం ఇంతమందికి హెల్ప్ చేస్తున్నాం కదా, ఇంతమంది చేసినప్పుడు క్లిప్పులు మాత్రము లింకులు తక్కువ వస్తున్నాయి, క్లిప్పులు తక్కువ వస్తున్నాయి అంటే కొన్ని పెద్ద ఛానళ్లలో తక్కువ వస్తాయన్న, చిన్న మేజర్ ఉంటే తప్ప చిన్నవి రావని చెప్పిన. అయినా కూడా మనం చేసే పెద్ద కార్యక్రమాలు కదా, లక్షల రూపాయలు ఇస్తున్నాం మనము, అది కవర్ చేస్తే మనకు బాగుంటుంది అనే ఒక మాట అడిగినారు అనమాట. కాబట్టి నేను కూడా ఏమడుగుతా అంటే మీ అందరికీ ఏం ఆశించడం లేదు, మీకు మేము ఫుల్ సపోర్ట్ చేస్తాము. ఇంకా అవసరమైతే ఇంకా కార్యక్రమాలు కూడా పెంచుతాం మన విలేకరుల సోదరుల కోసం. కాకపోతే నాకు చేయాల్సింది మీరు ఏం లేదు, మేము చేసే కార్యక్రమాలకు నేను గ్రూప్ పెట్టాను. ఆ గ్రూప్ లో ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి ప్రింటింగ్ మీడియాకు సంబంధించి ఫోటోలు వీడియోలు పెడతాను. దయచేసి మీ మాధ్యమాలలో మేము చేసేటువంటి కార్యక్రమాలను ప్రజల ముందు తీసుకుపోతే బాగుంటుందని మీ అందరికీ నేను సవినయంగా కోరుకుంటున్నాను. మొన్న ఉస్మాన్ అన్న కూడా అంటున్నాడు, ఎవరు అడిగినారంట అంటే ఏది ఒక్కసారి ఇచ్చినాడు 3 నెలల ముచ్చట 3,000 రూపాయలు మళ్ళీ ఇవ్వలేదు మాకు అని అంటారు. సరే మీకు ఒకసారి ఇచ్చినాము మళ్ళీ ఇవ్వలేదని మీరు అడుగుతున్నారు, మరి ఇచ్చినప్పుడు ఆయన ప్రోగ్రామ్ కవర్ చేయకపోతే ఆయన ఎంత ఫీల్ అవుతాడు? ఇప్పుడు ఒక్కసారి ఇచ్చినారు 3 నెలల ముచ్చట అంటున్నారు, పేపర్లో రాస్తాం మేము 3 నెలల ముచ్చట ఇది అని రాస్తాం అని చెప్పినారు. సరే అనడంలో మీకు తప్పులేదు, మీకు బాధ అనిపించిందేమో. మరి ఇచ్చినప్పుడు ఆయన కూడా ప్రోగ్రామ్ కవర్ చేయాలని ఆయనకు కూడా ఉంటుంది. అంటే మేము ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల రూపాయలు పంచుతాం, అది మీకు తెలియదు. నేనే స్వయంగా ఎంతో మందికి మీడియా దృష్టికి రాకుండా పర్సనల్ గా నేను వ్యక్తిగతంగా పోయి చాలా మందికి హెల్ప్ చేస్తున్నాను. అది చెప్పుకోకూడదు ఎందుకంటే కొన్ని విషయాలు కొన్ని వ్యక్తుల గురించి చెప్పుకోకుండా అన్న ఒకటే చెప్పినాడు, గుప్తంగా సాయం చేయన్నా మీడియాకి ఎవరు చెప్పొద్దు, సరైన రూపాయలు సాయం చేయన్నాడు. లక్షల రూపాయలు పోయి ఇచ్చేస్తున్నా, నా స్వయంగా నా చేతుల్లో లక్ష రూపాయలు ఇచ్చేస్తున్నా. కేవలం ప్రజలకి కాదు, మన మీడియా వ్యక్తులు కాదు, ఎవరికైనా సరే ఇబ్బంది అంటే అన్న 60 నిమిషం కూడా ఆగడు. ఏమంటన్న విషయం అంటాడు, చేసుకున్న తర్వాత ఎంబడి రియాక్ట్ అయిపోయి అన్న వాళ్ళకి సాయం చేసేసాను, ఎంబడే నాకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను, తీసుకుపోయి ఇచ్చేస్తాను. అంటే మంచి వ్యక్తి. నేను మీ అందరికీ మీడియా మిత్రులు అందరు కోరేది ఒకటే, మేము చేసే కార్యక్రమాలు ప్రింటింగ్ మీడియా వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు దయచేసి సహకరిస్తారని మరొకసారి కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ రోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా మన సోదరి అందరికీ కూడా 2వ విడత ఉంటుంది. అంటే గతంలో మేము చెక్ రూపంలో ఇచ్చినాము, ఈసారి డైరెక్ట్ అమౌంట్ రూపంలో ఇస్తున్నాము. అంటే చెక్ తీసుకుపోయి ఇబ్బంది పడకుండా స్పాట్ లోనే అమౌంట్ ఇచ్చేటట్టు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఇవే కాదు, రాజేష్ అన్న ఆధ్వర్యం జరుగుతుంటే ఏ కార్యక్రమాలు కూడా ఆగవు. ఇంతవరకు మేము ఫుడ్ కార్యక్రమాలు దాదాపు స్టార్ట్ చేసి కూడా 7 నెలలు 8 నెలలు అవుతుంది, ఏది కూడా ఆగలేదు. కాబట్టి ఒక్కటి కూడా ఆగదు. మన విలేకరులకు కూడా ఈ కార్యక్రమాలు కాకుండా భవిష్యత్తులో ఇంకా మెరుగైన కార్యక్రమాలు కూడా చేసేందుకు కూడా మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. రాజేష్ కూడా ముందుంటాడని మేము భావిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చేసిన పాత్రికేయులకు ముందుగా నమస్కారాలు. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నా, పాత్రికేయులకు ఎవరు ఏం చేసింది ఏం లేదు. కానీ పాత్రికేయులకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఈ ఆర్యవైశ్య నాయకుడు గోళ్ళ రాజేష్ ఇప్పుడు 2వ విడత పాత్రికేయులకు ఆర్థిక సాయం అందిస్తున్నందుకు ముందుగా హర్షిస్తున్నాము. ఎందుకంటే మనంతా వాడుకున్నారే తప్ప మనకంటూ ఏమీ చేసేది ఏం లేదు. ప్రధానంగా ఈ పత్రికలు కానీ ఒక పాత్రికేయులు కానీ ఏదో వాళ్ళు ఇచ్చేదాని మీదనే వాళ్ళ జీవితాన్ని గడపాలి కాబట్టి ఆ వైపుగా ఎవరు ఆలోచించలేని పరిస్థితి. కానీ ఇక్కడ పాత్రికేయుల యొక్క సమస్యలను ఆయన దృష్టి తీసుకుపోవడం, ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఇప్పుడు నాకు తెలిసి 2వ విడత ఇస్తున్నారు. ఆయన బాగా ఉండి ఇంకా ఆర్థికంగా బాగా బలోపేతమైతే ప్రతి నెల కూడా ఇచ్చేదానికి ఖచ్చితంగా మన వాయిస్ అతనికి వినిపించి మనం చేస్తారు. కాబట్టి మనం కూడా ఈ సేవ చేసే వాళ్ళని తప్పుగా గుర్తించుకోవాలా. అప్పుడు గుర్తించుకున్నప్పుడే మనకు కూడా మరికొంత సేవ చేయడానికి ముందుకు వస్తారు. ఇప్పటికైనా అటు ప్రభుత్వ అధికారులు కానీ, ఇటు వ్యాపార సంస్థ యజమానులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ పాత్రికేయుల కష్టాలని గుర్తించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా యాడ్స్ వస్తే ఈరోజు రేపంటారు తప్ప వాళ్ళు ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. తిరిగి ఒకవేళ యాడ్ వేస్తే ఆ డబ్బు కూడా రాకుండా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా పనిచేస్తున్న పాత్రికేయుల కష్టాలను గుర్తించాలని ప్రతి ఒక్కరిని సౌహృదయంగా కోరుకుంటున్నాను. మొత్తానికి గోళ్ళ రాజేష్కి నా సంపూర్ణమైన అభినందన తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్ కోసం చూస్తుండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.